హాయ్ అండి. ఇవాళ మరోనే ఎలా నాటుకుంటామో చూద్దామండి. ఇది వచ్చేసి 5 లీటర్స్ నూనె క్యాన్ అండి. కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇలా హోల్స్ చేసుకున్నానండి వాటర్ పోయంగానే వెళ్ళడానికి. ఇది వచ్చి సాయిల్ మిక్స్ అండి. 50% సాయిల్, 20% కంపోస్ట్, కొంచెం వేపపిండి కలిపానండి ఇందులో. ఒక 30% ఇసుక. ఎలా నాటుకోవాలో చూద్దామండి. ఇందులో ఇలా నాటుకోవాలండి. మట్టి కొంచెం వేయాలండి, కింద మట్టి కొద్దిగా వేసుకోవాలి మనము. దీని చుట్టూ ఇసుక వేసుకోవాలండి, దీని చుట్టూ. ఎందుకంటే దీనికి ఇసుక అంటే చాలా ఇష్టం. ఇసుకలోనే బాగా పెరుగుతుంది. ఇలా నేను మొత్తం ఇసుకంతా నింపేసుకున్నానండి. ఆల్మోస్ట్ దీని 5 దాకా వచ్చేసింది. 5 దాకా వేసుకున్నాను. దీనిపైన కొద్దిగా మట్టి వేసుకుంటానండి, ఎందుకంటే ఇది ఇసుక సరిపోలేదు. చూసారా, కొద్దిగా వేసుకుంటాను మట్టి. ఇలా నాటుకోవాలి. ఇలా నాటుకున్న తర్వాత దానికి కొంచెం వాటర్ ఇవ్వండి, మునిగేదాకా. వాటర్ ఇచ్చిన తర్వాత ఒక 2 days దాకా మళ్ళీ వాటర్ అవసరం లేదండి దీనికి ఎక్కువ వాటర్ ఇవ్వద్దు. ఒక 2 daysకి ఒకసారి, అది కూడా మట్టి డ్రై అయితేనే వాటర్ ఇవ్వాలి. రెగ్యులర్గా దీనికి వాటర్ ఇవ్వకూడదు. వాటర్ ఎక్కువైనా ప్లాంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత దీన్ని ఇట్లా నీడలో ఉన్న ప్రాంతాల్లో పెట్టుకోవాలి. ఎండలో కూడా ఎక్కువ పెట్టకూడదు. చూసారా ఎలా ఉందో? ఈ స్మెల్ కూడా బాగా వస్తుంది. చెట్టు కూడా హెల్తీగా పెరుగుతుంది. ఒక 1 week తర్వాత కొద్దిగా కంపోస్ట్ ఇచ్చుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.